కాంగ్రెస్ ఒక అవినీతికి మారుపేరు. కాంగ్రెస్ పార్టీకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తా ఉంది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్, జస్టిస్ ఫర్ బ్రదర్స్. ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇదే మంత్రి సంబంధించినటువంటి ఓఎస్డి ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఒక తుపాకీ పెట్టి వారు ఆ రోజు చేసినట్టు వ్యాఖ్యలు మనం చూసినాం. ఇది రెండోసారి వారి కూతురు ఈరోజు ప్రభుత్వం మీద ఎలిగేషన్. సరే, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్న మాట వాస్తవము. గత ప్రభుత్వం 10 నుంచి 15% తీసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 30% అయిపోయింది. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అంతా కూడా మొత్తం పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా గాలికి వదిలేశారు. అసలు ప్రభుత్వం పరిపాలన లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే నేను చెప్పాను, కోర్టు మాత్రమే ఇంటర్ఫియర్ అయ్యి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు.